గైస్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మనం ఆరుది అయితే రెడీ చేయబోతున్నాం. ఎలా రెడీ చేస్తానో చూద్దాం పదండి. హారతి రెడీ చేయడానికి ముందు వేడి నీళ్ళు అయితే కానబెట్టుకుంటున్నాం. ఈలోగా మనం బెల్లం కొబ్బరికాయ అంటే బెల్లాన్ని ఫుల్ దంచుకుందాం, కొబ్బరికాయని కోసుకుందాం. అయితే ఒక ఫుల్ కొబ్బరికాయ అయితే తీసుకోవాలి. తీసుకొని దాన్ని ముక్కలు కోసుకొని సగం మిక్సీకి సగం నార్మల్గా ముక్కల్లా ఉంచేయాలి. ఆ వచ్చిన కొబ్బరి నీళ్ళు అయితే నేనైతే తాగుతాను. అయితే పొద్దున్నే పడకడుపు కొబ్బరి నీళ్ళు తాగే అలవాటు ఎవరికుందో కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మిక్సీలోకి అయినా కొబ్బరికాయ ముక్కలు కోసాం కదా, అయితే ఆ కొబ్బరి ముక్కలతో పాటు బియ్యాన్ని కూడా వేసుకోవాలి. అదే కదా మెయిన్. ఇప్పుడు బెల్లం నీళ్ళు మరుగుతున్నాయి కదా, బెల్లం యాలక్కాయలు అందులో మరుగుతున్నాయి కదా, దాంట్లోనే మిగిలిన మామూలు కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొబ్బరికాయ ముక్కలు బియ్యాన్ని బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా బియ్యం కొబ్బరి ముక్కలు, బాగా మరుగుతున్న ఈ బెల్లం నీటిలో అయితే వాటిని వేసుకోవాలి. కానీ దాన్ని వేసే ముందు ఆ నీటిలో అంటే మన బెల్లం నీటిలో ఉప్పు సరిపోయిందా లేదా, మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలా సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకొని మనం ఆ గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే దాంట్లో వేసి కొంచెంసేపు అంటే అది ఉడికిందాక, ఆ పిండి ఉడికిందాక అలాగా తిప్పుకుంటూ ఉండాలి. అలా కలుపుకొని ఉడికించుకుంటే ఆరిదైతే రెడీ. మీకు ఎంతమందికి ఆరిదైతే ఇష్టమో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, ఈ వీడియో ఎంతవరకే. ఇంకా ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ అయితే చూస్తున్నట్టయితే వెంటనే ఉన్న కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటా, బాయ్.